మనం ఇప్పుడు రాంపల్లి నుంచి విలేజ్ నుంచి ఈసీఎల్ పోయే రూట్లో ఉన్నాము. ఈ రూట్లో ఈ రోడ్డు వేయక సంవత్సరం అయింది. దీని ముంగటే ఒక బ్రిడ్జ్ ఉన్నది. ఈ బ్రిడ్జి కూడా కంప్లీట్ చేయక సంవత్సరాల తరబడి అలాగే ఉంటున్నది. ఈ బ్రిడ్జి నుంచి పోయే వాహనదారులు మరియు మిగతా వాళ్ళు అందరూ చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఈ రోడ్డుకి ఇరుపక్కల చూడండి మీరు, ఇటుపక్క చాలా లోతైన ప్రదేశాలు ఉన్నాయి. దబుక్కనే వాహనాలు కింద పడితే ఏమవ్వాలో, ఎంత ప్రమాదంగా ఉంటుందో మీరే ఆలోచించండి. ఈ రోడ్డుని ఎప్పుడు కంప్లీట్ చేస్తారో తెలియదు. ఈ రోడ్డు ముఖ్య ప్రదేశం ఏంటంటే ఈ రోడ్డు కనెక్టివిటీ చర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా ఉన్నది. ఈ రోడ్డు ఎప్పుడు కంప్లీట్ అవుతుందో కూడా ఎవరికి అర్థం కాదు. ఈ రోడ్డు కంప్లీట్ కాకపోవడానికి కారణము ప్రభుత్వమా లేకపోతే కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమా ఎవరికి అర్థం కావటం లేదు. ఈ రోడ్డు కంప్లీట్ కాకపోవడం వల్ల వాహనదారులు మరియు ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది రాంపల్లి గ్రామం కిందకు వస్తుందా లేదా మహానగర్ మున్సిపాలిటీ బోడిప్పల్ కిందకు వస్తుందో ఎవరికి అర్థం కావటం లేదు. ఈ అర్థం కాక చాలా నానా ఇబ్బందులు పడుతున్నారు. కావున అధికారులు వెంటనే స్పందించి ఈ యొక్క రోడ్డుని అతి త్వరలో పూర్తి చేస్తారని మనం చేసుకుంటున్నాము. ఈ రోడ్డు పూర్తి అయిన వలన చర్లపల్లి రైల్వే స్టేషన్కి రాంపల్లి నుంచి మరియు ఈసీఎల్ నుంచి దారి చాలా అనువుగా ఉంటుంది. ఈ రోడ్డు వేయకపోవడం మూలన ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కావున ఈ రోడ్డు అతి త్వరలో పూర్తి చేస్తారనుకుంటున్నాము. ఇట్లు హెచ్ఎం న్యూస్ బాబురావు.